అయితే మేమిచ్చిన నగలు నిజంగానే పోయాయా? అయినా ఎట్టా తెలుసు అంటే తెలియకుండానే కప్పెట్టేద్దామనుకున్నారా? మర్యాద తెలిసిన మనుషులు అనుకున్నాము, కానీ మీరు ఇట్టంటోళ్ళు అనుకోలేదు. అందరూ షాపింగ్ అని వచ్చాం కదండి, తిరిగి వచ్చేటప్పటికి నగలు లేవు. అయినా మీ ఇంట్లో జగదాత్రిని కాపలాకి ఉంచే వచ్చుండామని చెప్పుండారు కదా, నగలు ఎలా పోతాయి? మాకు తెలిసేదాకా ఎవరు చెప్పను కూడా లేదో. పోయిన వెంటనే మీరే మాకు ఫోన్ చేసి చెప్పుంటే అయిపోయి ఉండేది కదా బావగారు. ఇందులో మా వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళని మనకండి. నాకే స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందని వెళ్ళాను. అయితే నీ తప్పుందా? ఉందా ఏంటి? నీ తప్పే కదా. ఈ అమ్మాయికి మేమంటే లెక్కలేదు, మా మాట అంటే లెక్కే లేదు, మా పరువు గురించి ఆలోచన లేదు, మేమిచ్చిన నగలంటే జాగ్రత్త లేదు. వదిన గారు, ఆ నగల గురించి ఎందుకు గొడవ? అలాంటి నగలు, అంతే విలువ చేసే నగలు నేను చేపిస్తాను. ఈ విషయం ఇంతటితో మర్చిపోదామండి. సమస్య నగల విలువ గురించి కాదండి, మాకు ఈ ఇంట్లో ఉండే విలువ మర్యాదల గురించి. అయినా మాకు అలాంటి నగలొద్దు. ఆ నగలతోనే మా ఇంటి కోడలు మా ఇంటికి రావాలా. అయ్యో దేవుడా, ఏం జరగకూడదని అనుకున్నానో అదే జరుగుతుంది. నా వల్ల నా మేనగోళ్ళ పెళ్లి ఆగిపోతుంది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఎన్నిసార్లు చెప్పానే, మేం వచ్చేదాకా ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు అని. విన్నావా? ఇలా జరుగుతుందనుకోలేదు పిన్ని. సంతోషంగా ఉందా నీకిప్పుడు? మా అత్తింటి వాళ్ళ ముందు ఫ్యామిలీ అంతా తలదించుకునేలా చేశాం. మన ఫ్యామిలీ తలదించుకునే పని నేను అసలు ఎందుకు చేస్తాను నిషి? నగలు ఉంటేనే పెళ్లి జరుగుతుంది, లేదంటే లేదో. వైజయంతి, మీరుండండి బా. అత్తయ్య ప్లీజ్ అలా అనకండి. జరిగిన దాంట్లో నిషి తప్పేం లేదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇక్కడ తప్పెవరిదైనా ఉంది అంటే అది నాదే. పెళ్లి జరగదని మాత్రం అనకండి. అమ్మా, జరిగింది తప్పేనమ్మా, కానీ ఎవరూ కావాలని చేసింది కాదు. పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. పోయింది నగలే కదా, మళ్ళీ మేమే దగ్గరుండి అలాంటి నగలు చేయిస్తాం. అవును చెల్లమ్మా, నగల కోసం పెళ్ళాపటం కరెక్ట్ కాదు. ఒక్కసారి ఆలోచించండి. బావగారు, మీరైనా చెప్పండి ప్లీజ్. అవునన్నయ్య గారు, మీరు చేసిందంతా కరెక్ట్, మేం చేస్తుంది తప్పు, అంతే కదా. కౌశికి బో, ఏంది ఇంకా చూస్తా ఉండరు? పదండి పోదాము. కౌశికి గారు ఆగండి, ప్లీజ్ ఆగండి, ప్లీజ్ వెళ్ళకండి అత్తయ్య. అయినా పోయిన నగలు ఇప్పటికిప్పుడు తీసుకురమ్మంటే ఎలా? మీరైనా ఆలోచించండి. ఏందమ్మాయి ఇంకా మాట్లాడేది? ఒక్క నిమిషం పిన్ని. ఇందాకేదో అన్నా? పోయిన నగలు ఇప్పటికిప్పుడు తెమ్మంటే ఎలాగండి? అంటే టైం ఇస్తే పోయిన నగలు తీసుకునొస్తావా? పోయిన నగలు తర్వాత తీసుకొస్తుంది. నాన్న మీరు ఆగండి, నేను తీసుకొస్తాను కౌశిక్ గారు. నాకు కాస్త టైం ఇవ్వండి.
పోయిన నగలు తీసుకొచ్చి మీ ముందు పెడతాను. సరే, నీకు 48 hours టైం ఇస్తున్నాను. అప్పటిలోగా నగలు తీసుకొస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. తీసుకొచ్చేస్తుందండి. తీసుకొస్తుంది. జగదాత్రి, జరిగిన దానికి వాళ్ళకి క్షమాపణ చెప్పు. రేఖ, అత్తయ్య, దయచేసి కాసేపు మాట్లాడకుండా ఉండండి. జగదాత్రి, చెప్పు. 10 మందిలో పోలీసుల మధ్యలో అవమానిస్తారు, నగలు పోగొట్టేస్తారు. సారీ చెప్తే సరిపోతుందా? వైజయంతి, చేసింది చాలు. కౌశికి టైం ఇచ్చింది కదా, అప్పట్లోగా తీసుకురాకపోతే అప్పుడు చూద్దాం. నీకేం తెలీదు బా, నువ్వాగా. జగదాత్రి, వాళ్ళ కాళ్ల మీద పడి క్షమాపణ అడగండి. రేఖ, ఏం మాట్లాడుతున్నావు? మీరు ఆగండి. అమ్మే, ఆపకో. ఒకసారి పడితేనే ఇంకోసారి మన మీద పెత్తనం చలాయించకుండా ఉంటారు. జగదాత్రి, చెప్పు. రేఖ, ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? సరే, మీకు క్షమాపణలు చెప్పాలని లేనట్టుందే. పదమ్మే, పోదాం. అత్తయ్య, కాళ్ళు మొక్కడం వల్లే నా చెల్లి పెళ్లి జరుగుతుంది. తను కోరుకున్న జీవితం తనకొస్తుంది అంటే నేను అలాగే క్షమాపణ చెప్తాను. నా కుటుంబం సంతోషంగా ఉంటుందంటే నేనేం చేయడానికైనా సిద్ధమే. నా తల్లి లాంటి వారు, నన్ను క్షమించండి. మీరు చెప్పినట్టే 48 గంటల్లో నగలు తీసుకొస్తాను. సర్లే, లేయి. ఇచ్చిన గడువులోపు నగలు తెస్తేనే పెళ్లి, లేదంటే మీరు ఏం చెప్పినా ఈ పెళ్లి జరగదు. పదమ్మి. నగలు ఎలా పోయాయో తెలీదు, ఎవరు ఎత్తుకెళ్లారో తెలీదు. 48 గంటల్లో ఎలా తీసుకొస్తావే? జగదాత్రి, నగలు తేకపోవడం వల్ల కనుక ఈ పెళ్లి ఆగిపోతే మేమంతా నీ కళ్ళ ముందే. పిన్ని, అలా అనకండి. ఎవరూ ఏం అవ్వాల్సిన అవసరం లేదు. ఏం చేసైనా సరే గడువు లోపే నగల్ని తీసుకొస్తాను. నా చెల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తాను. తీసుకో. అయితే ఇంట్లో ఏ మార్పు లేదా? లేదు కేదార్,
ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. లాక్ చేసిన ఇల్లు కూడా అలాగే ఉంది. నేను వెళ్ళేటప్పుడున్న నగలు పిన్ని వాళ్ళు వచ్చి చూశాక లేవు. ఈ గ్యాప్ లో ఏదో జరిగింది. నువ్వు ఇంట్లోకి వెళ్ళినా మీ వాళ్ళు వచ్చిన ఈ గ్యాప్లోనే దొంగతనం జరిగిందని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు బయటకు వచ్చేటప్పుడు ఆ నగల్ని ఏమైనా చూసావా? కానీ పిన్ని వెళ్లే ముందు చూసిందని కన్ఫర్మ్ గా చెప్పింది. పిన్ని వాళ్ళు వెళ్ళాక నేను తప్ప ఇంట్లోకి ఎవరూ రాలేదు. ఇప్పుడు నేను చెప్పేది నీకు కోపం తెప్పించొచ్చు, కానీ నువ్వు చెప్పేది చూస్తుంటే ఇది బయటి వాళ్ళ పని కాదనిపిస్తుంది. బయట వాళ్ళ పని కాదు అంటే మా ఇంట్లో వాళ్ళే దొంగతనం చేశారు అంటున్నావా? సారీ కానీ ఆలోచించు, నీకే అర్థమవుతుంది. అర్థం అవ్వడానికి ఏం లేదు కేదార్. అసలు మా ఇంట్లో వాళ్ళు నగలు దొంగతనం చేయడం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో ఏం అర్థం కావట్లేదు. ధాత్రి, మనం అండర్ కవర్ ఏజెంట్స్. మనకి ఇచ్చిన ట్రైనింగ్కి ఇలాంటి కేసెస్ని చిటికెలో సాల్వ్ చేయొచ్చు. కానీ నువ్వే పక్షపాతంగా ఉంటే నిజాన్ని ఎప్పటికీ కనిపెట్టలేవు. అసలు మా ఇంట్లో వాళ్ళే దొంగతనం చేశారని నీకెందుకు అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇది బయటి వాళ్ళ పనే అయితే ఫస్ట్ ఇంట్లోకి రాగానే నగలు ఎక్కడున్నాయో వెతకాలి. ఎవరో చెప్పినట్టుగా డైరెక్ట్గా బీరువా దగ్గరికి వెళ్ళి నగలు తీసుకుని వెళ్ళరు. కేదార్, ప్లీజ్ నన్ను కన్ఫ్యూజ్ చేయకు. అసలు నాకు బుర్రేం పనిచేయడం లేదు. నువ్వేమైనా హెల్ప్ చేస్తావని వస్తే నువ్వింకా నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. లేదు ధాత్రి, చాలా క్లారిటీగా ఇది బయటి వాళ్ళ పని కాదు అని చెప్తున్నాను. ఇంట్లో పెళ్ళుందని చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు కదా. పిన్ని కానీ అత్తయ్య కానీ మాటల సందర్భంలో వాళ్ళకి చెప్పుండొచ్చు. మేం ఇంట్లో లేని టైం చూసి వాళ్ళెవరైనా వచ్చి తీసుండొచ్చు కదా. చాలా రోజుల తర్వాత మా ఇల్లంతా చాలా హ్యాపీగా ఉంది కేదార్. అదంతా ఇప్పుడు నా వల్ల పోతుందేమో అని భయంగా ఉంది. గడువులోపు నగల్ని తీసుకురాకపోతే ఏం జరుగుతుందో ఊహించుకోవడానికి కూడా నాకు భయంగా ఉంది. పెళ్ళాకిపోతే మా పిన్ని నిషి అడిగే ఏ ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఉండదు. నేను కూడా మా అమ్మలాగే ఇంట్లో వాళ్ళ సంతోషాన్ని చూడలేక ఇలా చేశాను అంటారు. ఇవన్నీ ఆలోచిస్తుంటేనే మైండ్ ఏం పని చేయట్లేదు కేదార్. ధాత్రి, ఫస్ట్ నువ్వు ప్రశాంతంగా ఉండు. ప్రాబ్లమ్స్ గురించి మీ అమ్మ ఏం చెప్పింది నీకు? మన ప్రతి సమస్యకి సమాధానం ఇక్కడుంటుంది. మనం దాన్ని సరైన పద్ధతిలో సరైన సమయంలో సరైన చోట వెతకాలి, అంతే. కానీ ఇప్పుడు నా సమస్యకి పరిష్కారం ఎక్కడి నుంచి వెతకాలో కూడా తెలియడం లేదు కేదార్. ఏంటమ్మా ఇలా లాక్కొచ్చావు? ధాత్రి, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, నిజం చెప్తావా? నీకెప్పుడు నిజమే చెప్తా కదమ్మా. మూతి పళ్ళు రాల్తాయి తింగర్ సమాధానాలు చెప్తే. సరే సరే అడుగు, చెప్తాను. హే, జగదాత్రి రూమ్ లో ఉన్న నగల మూట నువ్వేమైనా తీసావా?
ఏంటే కరెంట్ షాక్ కొట్టినట్టు అలా ఉండిపోయా? వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు? అంటే నువ్వే తీసావా? అనుకున్నానే ఈ ఇంట్లో ఇలాంటి తింగర్ పని చేయాలంటే నువ్వే అని. ఆ నగలు ఎక్కడ పెట్టావో బయటికి తే. ఎవరికైనా తెలిస్తే ఇంకేమన్నా ఉందా? నగలున్నది అత్త రూంలో ఉన్న బీరువాలో అయితే నువ్వేంటి జగదాత్రి రూంలో అంటున్నావు? నగలు పోయాయని గొడవ చేసి అవి దొరకగానే దాన్ని ఇంట్లో నుంచి పంపించేద్దామని చూస్తే నగలు అక్కడ లేవు. ఇప్పుడు అంతా నా మెడకు చుట్టుకునేలా ఉంది. ఎంత పనిచేసావమ్మా! ఇప్పుడు నగలు పోవడం వల్ల నిషి పెళ్ళాగిపోయేలా ఉంది. అలా మాట్లాడకే టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను. నువ్వైతే తీసుకోలేదు కదా? నిజంగా తీసుకోలేదు కదా? ఏంటమ్మా నువ్వు దొంగతనం చేసి నన్ను తీసావా అని అడుగుతున్నావు? వసి చిన్నగా మాట్లాడవే. అమ్మో, ఇప్పుడు ఆ నగలు తీసింది నేనే అని తెలిస్తే మనలో ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండనివ్వరే. వదిన కూడా మనకి సపోర్ట్ చేయదు. అమ్మా నువ్వు నగలు తీసినట్టు ఎవ్వరికీ తెలీదు. నువ్వు బయటపడి దొరికిపోకుండా ధైర్యంగా ఉండు. ఎలానూ అంత జగదాత్రి మెడకి చుట్టుకుంది కదా. అంతే అంటావా? అంతే అమ్మా, ఎక్కువ ఆలోచించుకు, వెళ్ళు. అమ్మయ్యా. వీళ్ళెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? అత్తయ్య యామినిలు నగలు కనిపించడం లేదన్న దగ్గర నుండి ఇలాగే కంగారు పడుతున్నారు. అంటే అది కానీ వాళ్ళని నేను డైరెక్ట్గా అడగలేను కేదార్. ఇప్పటికీ వాళ్ళు అయి ఉండరని నా మనసు చెప్తుంది. వాళ్ళు అవ్వకుంటే మనకి మంచిదే కదా. మన దగ్గర ఆధారాలు లేవు కాబట్టి డైరెక్ట్గా అడగలేము. కానీ వాళ్లే బయటపడేలా ట్రాప్ చేయాలి. కానీ నగల దొంగతనానికి అత్తయ్యకి ఏ సంబంధం లేదు అని తెలిస్తే చాలు. ఇప్పటికే మా అత్తయ్య లైఫ్లో చాలా పోగొట్టుకుంది. తనకంటూ మిగిలింది ఈ కుటుంబం ఒక్కటే. అది దూరం అవ్వకూడదు. ఆహా నిషి, సిగ్గంతా ఇప్పుడే పడితే ఎలా? కాస్త పెళ్లి వరకు దాచుకో. ఊరుకు పిన్ని, నేనే సిగ్గుపడ్డం లేదు. పడేలే వదినా, పెళ్లి కూతురికే సిగ్గే అందం. అప్పుడే కదా పెళ్లి కొడుకు చూడగానే పడిపోతాడు. ఈ అందాన్ని చూసే పడాలి. నా చెల్లి అందాల రాశి కాబట్టి మా మరిది గారు చూడగానే నచ్చేసింది అన్నారు. మరి నిషి ఇక్కడ
అందానికి పర్మనెంట్ అడ్రస్. చూసావా మమ్మీ, తేనె పలుకులు మనసంతా విషం.